ఇరాన్ ఇప్పుడు అమెరికాకి ఏదైతే అమెరికా మళ్ళీ చర్చిద్దాము, శాంతి చర్చలు చేద్దాము, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నువ్వు విడిచిపెట్టే, నిన్ను నేను విడిచిపెట్టేస్తాను, అదే ప్రాథమికమైనటువంటి అంశం. అట్లాగే మిగతాది అణుబాంబులకు సంబంధించి నువ్వు చెయ్యకూడదన్న హామీ ఇవ్వాలి, వీటి మీద మనం చర్చించుకుందాం అని చెప్తున్నటువంటి వేళ ఇప్పటిదాకా ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తే తాజాగా అమెరికా మళ్ళీ ఈ చర్చలు అంటున్నటువంటి వేళ ఇఫ్ ద వార్ మస్ట్ స్టాప్, టాక్ ఓన్లీ త్రూ ఇండియా, వి ట్రస్ట్ ఓన్లీ ఇండియా. ఇది తాజాగా అధికారికంగా ఇరాన్ చెప్పుకొచ్చినటువంటి లెక్క. అయితే భారతదేశం అయితే దీని మీద ఏమీ స్పందించలేదు. ఇరాన్కి భారతదేశానికి మంచి సంబంధాలు మొదటి నుంచి కూడా ఇరాన్ భారత్ మధ్యవర్తిత్వం చేస్తే ఓకేనండి. కానీ ఈ అమెరికా డ్రామాలు, ఇజ్రాయెల్ డ్రామాలు భారతదేశం ముందు సాగదు. ఏదైతే కాల్పులు విరమణ అంటే ఆగిపోవాలి అంతే, లేదు అంటే మీ కర్మ. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనైనా అంతే, దీంట్లోనైనా అంతే. భారత్ చెప్పిన మాట వింటాము అంటే ఇద్దరికి మధ్యవర్తిత్వం వహిస్తుంది తప్పించి మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, మిమ్మల్ని మధ్యలో బకరాలు చేస్తామంటే ఒప్పుకోదు.